బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లనున్నారు. జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు వెళ్లనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? ఎప్పుడు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి. భారీ అభిమానులతో ర్యాలీ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా స్లోగా నడుస్తుంది. సుమారుగా చూసుకుంటే 12 గంటల 30 నిమిషాలకి ఇక్కడికి చేరుకోవాల్సింది పోయి ఇప్పటికే సుమారుగా 4 గంటల ఆలస్యంగా ఈ ర్యాలీ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో అంటే మరొక సుమారుగా చూసుకుంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ దూరం ఇంకెంతసేపు పట్టేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పూర్తిగా ఉదయం నుండి ఒక ఉత్కంఠభరంగా ఈ ర్యాలీ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసు ఆంక్షలతో ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో పూర్తిగా ఆంక్షలు విధించారు పోలీసులు. ముందస్తు చర్యల్లో భాగంగా పూర్తిగా కొంత విజయవాడ సిటీలోకి వస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందనేది కూడా పోలీసులు రూట్ మ్యాప్ మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి నుండి కాజా టోల్ గేట్కి రావడం జరిగింది. అక్కడికే సుమారుగా 1 అవర్ టైం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఉండవల్లి ఫ్లైఓవర్ నుండి వెస్ట్ బైపాస్ నుండి గొల్లపొడికి చేరుకున్నారు. అక్కడి నుండి గొల్లపొడి, అదేవిధంగా నల్లగుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెం చేరుకొని ఇబ్రహీంపట్నానికి ఇప్పటికీ ఇబ్రహీంపట్నం రింగ్ వద్దకు ఇప్పటికే చేరుకున్నట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే ఇబ్రహీంపట్నం రింగ్ నుండి ఇబ్రహీంపట్నం పెర్రీ రోడ్లో జోగి రమేష్ ఇంటి దగ్గరికి మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. జనాలు పెద్ద ఎత్తున రావడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మేజర్గా చూసుకుంటే 16వ నెంబర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఇక్కడ కూడా భారీగా జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తమ అభిమానం చూపించేందుకు తమ జెండాలతో అదేవిధంగా పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే కొంతమంది నాయకులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ నోటీసులను కూడా లెక్క చేయకుండా అయితే ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కీలకమైన నాయకులు మొత్తం జగన్ వెంటనే నడుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పక్కన ఇప్పటికి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన నాయకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు పూర్తిగా వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి, అదేవిధంగా మల్లాది విష్ణుతో పాటు జిల్లా అధ్యక్షుడైన కేవినేని అవినాష్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం అవినాష్ కూడా ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన కూడా వస్తున్న పరిస్థితి. గొల్లపొడి నుండి ఇక్కడి వరకు ఇప్పటికే సుమారుగా 3.5 గంటల సేపు పట్టిందంటే ప్రజలు ఎక్కడికక్కడ నీరాజనం పట్టుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సిచ్యువేషన్లో మరో అర్ధగంట పైన జోగి రమేష్ ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జోగి రమేష్ ఇంటి లోపలికి వెళ్తారు. సుమారుగా అర్ధగంట సేపు జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పరామర్శించిన అనంతరం జోగి రమేష్తో పాటు జరిగిన ఘటనపై కొంత పూర్తి స్థాయిలో ఇక్కడ సిచ్యువేషన్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్రోల్ దాడితో పాటు రాళ్ల దాడి చేసిన పరిస్థితుల్లో ఆ రాళ్ల దాడి ఏ విధంగా జరిగింది, పెట్రోల్ దాడి ఏ విధంగా జరిగింది అనేది కూడా జోగి రమేష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత మీడియాని ఉద్దేశించి మాట్లాడడానికి పూర్తిగా సన్నద్ధం చేశారు. ఇక మీడియా పాయింట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరో అర్ధగంటలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒక పక్కన పోలీసు ఆంక్షలు, మరో పక్కన పోలీసులు భద్రతా ఏర్పాట్లు కొంతవరకు చేసినప్పటికీ కానీ
పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ మోహరించడంతో కొంత ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కార్యకర్తలు భారీగా రావడం, ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర కొంత ట్రాఫిక్ కూడా భారీగా ఏర్పడడంతో మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 4 గంటల షెడ్యూల్ దాటిపోయింది. సుమారుగా 12:30 నుండి 1 గంట సమయంలో రావాల్సింది. ప్రస్తుతం 4:30 అవుతున్నప్పటికీ 4:30 కూడా ఇంకా చేరలేని పరిస్థితి. మరో అర్ధ గంటలో చేరే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.